మనమైతే లాస్ట్ టైం ఫ్రీ అడాప్షన్ అయితే పెట్టడం జరిగింది. అది మన ల్యాషప్స్ పప్పి ఉంది కదా, క్యాండీ. ఇది అందరికి ఫేవరెట్ మన చిన్ని పెస్టర్ లో. ఇప్పుడు దీని మీద ఫస్ట్ వీడియో అయితే పెట్టాం. మొన్న రీసెంట్ గా పెట్టింది కాకుండా ఫస్ట్ వీడియో కూడా పెట్టాం. ఆ వీడియోకి అయితే విన్నర్స్ వీళ్ళే. ఏంటంటే కొంచెం మిస్కమ్యూనికేషన్, వీళ్ళకి అడ్రస్ తెలియక వచ్చి నెల్లూరుకి తిరుక్కొని 2-3 సార్లు అయితే వెళ్ళిపోయారు. దాని కారణంగా అయితే వీళ్ళకి ఇవ్వలేకపోయాం. అందుకని చెప్పేసి ఇంకొక వీడియో పెట్టడం జరిగింది. ఇట్లా రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? నేనైతే 50 కిలోమీటర్స్ నుంచి వచ్చాను. కామెంట్ పెట్టేది మాత్రం మా తమ్ముడు, ఓడే విన్ అయ్యాడు. ఈ బ్రో వాళ్ళ తమ్ముడు అయితే ఇక్కడ నుంచి 70 కిలోమీటర్. ఈ బ్రో వాళ్ళ తమ్ముడు అయితే కామెంట్ పెట్టాడు. ఆ పప్పి కోసం 2-3 సార్లు తిరిగి మిస్కమ్యూనికేషన్ వాళ్ళకి మన చిన్ని పెస్టర్ తెలియక చాలాసార్లు వచ్చి వెళ్ళిపోయారు. అందు కారణంగా మనం కూడా ఏమనుకున్నాం, ఇట్లాగా రెస్పాండ్ అవ్వట్లే అని చెప్పి ఇంకో వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు ల్యాషప్స్ పప్పిని అయితే ఈ బ్రో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఈ బ్రో వాళ్ళు ఎట్లా గెలుచుకున్నారు అని చెప్పేసి అడగదాం. బ్రో ఎట్లా గెలుచుకున్నారు? నేను ఈ చిన్ని పెస్టర్ 3 అకౌంట్స్ ఫాలో చేశాను. మా ఫ్రెండ్స్ చేత ఫాలో చేయించాను. కామెంట్ పెట్టి కామెంట్స్కి ఎక్కువ లైక్స్ తెప్పించుకొని దాని తర్వాత ఈ పెట్టి విన్ అయ్యాను. ఇక్కడికి వచ్చి పెట్టి తీసుకున్నాను. అది మనల ఏంటంటే మీకు అర్థమైపోయింది క్లియర్ కట్గా మన రూల్సా. ఫస్ట్ మన చిన్ని పెస్టర్ 3 అకౌంట్లు అయితే ఫాలో అవ్వాలా. తర్వాత మీరు కామెంట్ పెట్టాలా. ఆ కామెంట్కి ఎక్కువ లైకులు రావాలా. మీ ఫ్రెండ్స్ 3 చేతకన్నా 4 చేతకన్నా ఫాలో కొట్టినట్టయితే అడాప్షన్స్ వస్తూనే ఉంటాయి. ఈ విధంగా అయితే గెలుచుకోవాలా. అది అందరూ మర్చిపోకుండా డూ ఫాలో చిన్ని పెస్టర్. డూ ఫాలో చిన్ని పెస్టర్.